భవిష్యత్తు గెలుపుకు భువనగిరి నుంచే పునాది అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పునాది వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. అధికారం కోల్పోయిన చోటనే పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. పెద్దలు చెప్పినట్లు ఎక్కడైతే అధికారం పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆ ఉత్సాహాన్ని ఇస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. 2 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో నిరాశ ఎదురైన భువనగిరిలో 56 మంది, ఆలేరులో 74 మంది, మునుగోడులో 15 మంది, తుంగతుర్తిలో 9 మంది, నగరకల్లో 7, జిల్లా వ్యాప్తంగా మొత్తం 161 మంది సర్పంచులను గెలిపించుకోవడం సాధ్యమైందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ప్రతినిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని, దీనికి భయపడాల్సిన పని లేదని కేటీఆర్ భరోసానిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన మన ప్రజాప్రతినిధులకు, గౌరవ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు అభినందన కార్యక్రమం పెట్టాలని ఆలోచన చేసిన గౌరవ నల్గొండ జిల్లాని మరి తన సమర్థ నాయకత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్న శ్రీ గుంతగర్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవ ప్రభుత్వ మాజీ ఆలేరు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి, గౌరవ రాజ్యసభ మాజీ సభ్యులు పెద్దలు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ కర్ణే ప్రభాకర్ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు శ్రీ బూడిద విశ్వమయ్య గౌడ్ గారు, గౌరవనీయులు మొన్ననే మన భువనగిరి పార్లమెంట్ నుంచి మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసిన అన్న శ్రీ క్యామా మల్లేష్ గారు, నకరేకల్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ చిరుమర్తి లింగయ్య గారు, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ యాదరి కిషోర్ కుమార్ గారు, మునుగోడు మాజీ శాసనసభ్యులకి హృదయపూర్వక నమస్కారం, శిరస్సులకి హృదయపూర్వక అభినందన. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. నేను సరిగ్గా 2.5 సంవత్సరాల ఎలక్షన్ల సందర్భంగా భువనగిరికి వచ్చిన ప్రచారానికి, అట్లాగే ఆలేరు కూడా వచ్చిన ఒకటే రోజు ఇక్కడ వలిగొండలో, అక్కడ ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్టలో ప్రచారానికి నేను వచ్చినప్పుడు వాస్తవానికి అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఒక్క క్షణం కూడా ఎన్నడూ అనుమానం పడలేదు. బ్రహ్మాండమైన ఉత్సాహభరితమైన వాతావరణం వలిగొండలో కానీ యాదగిరిగుట్టలో కానీ వేలాదిగా కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చినారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి మరి ఏ కారణం చేతనో మరి 2 కూడా మనం కొద్ది శాతం ఓట్లతోనే కోల్పోవడం జరిగింది. కానీ ఈరోజు చాలా సంతోషం, 2 సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 52 వస్తే మనకు 56 సర్పంచ్లు ఇక్కడ గెలుచుకున్నాం. ఆలేరు నియోజకవర్గంలో 74 మంది సర్పంచ్లు గెలిచినారు. మునుగోడు కేవలం 2 మండలాలు వస్తాయి మనకు, చౌటుప్పలు, సంస్థా నారాయణపూర్ 2 మండలాలు కలిపి అక్కడ కూడా 15 మంది సర్పంచ్లు గెలుచుకున్నాం. తుంగతుర్తి కూడా ఒకటే మండలం వస్తుంది మనకి 2. హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే పెద్దలు చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుకోవాలని చెప్తారు. 2 ఏళ్ల కింద ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడి నుంచే తిరిగి మళ్ళీ పూర్వ వైభవం ప్రారంభమైంది అనడానికి ఈరోజు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మనం సాధించిన ఈ గెలుపే దానికి నిదర్శనం చెప్పక తప్పదు. ఈ గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పార్లమెంటు గెలుచుడు అలకగానే కానీ పంచాయతీ గెలుచుడు కష్టమని. అది నిజం కూడా. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గితే అట్లా ఓటు విలువ పెరుగుతుంది, ఓటు బరువు పెరుగుతుంది. నిజంగా కూడా ఒక్కొక్క ఇల్లుని, ఒక్కొక్క మనిషిని కలిసి కడుపులో తలబెట్టి ఆ ఉన్న 1000 ఓట్లలో 2000 ఓట్లలో గెలిచి రావడం అంటే మామూలు విషయం కానీ కాదు. అందుకే మళ్ళొకసారి గట్టిగా గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు గట్టిగా ఈ గెలుపు ఇవాళ రాష్ట్ర
ఆయన కోడల్ని వార్డు మెంబర్గా నిలబెట్టిండు. పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రచారానికి. అదే ఊర్లో మన మండల అధ్యక్షుడు ఇంకో మల్లయ్య ఉంటాడు. ఆ మల్లయ్య గారి మీద దాడి చేయడానికి కాంగ్రెస్ ముష్కరులు, కాంగ్రెస్ గుండాలు 50 మంది వచ్చి రాత్రి పూట 10-10:30కు అందరు సరిపూట వెళ్ళిపోతే 50 మంది కావాలని మాటేసి పోయి దాడి చేస్తే అందులో మరి దురదృష్టవశాత్తు మల్లయ్య యాదవ్ గారి మీద వారు దాడి చేస్తే రాళ్లతో కొట్టి కిరాతకంగా అక్కడే లింగంపల్లిలో దాడి చేసి చంపేసినారు. ఇది ఒక చోటనే కాదు, ఇట్లా చాలా చోట్ల చాలా దాడులు జరిగినాయి. ఇక బెదిరింపులకైతే లెక్కనే లేదు. అంటే ఎంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్ గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం 10 ఏళ్ళు ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలేదు. నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు అనే పేరే ఉండేనే యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు, కొట్టినారు. కాళ్ళ మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు. ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికేట్ ఇస్తాడు, బాగా కొట్టినారు. కొట్టడమే కాదు, అయినా కూడా ఆ తమ్ముడు ఇవ్వకపోతే కారులో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారు. తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బల్పుతో ఆయన అనుసరణలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు. ఎంత కిరాతకమైన, ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కన్సర్న్లో. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అట్లాగే 1-2 కాదు, ఇట్లా ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీలో అయితే మన వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి బెదిరించి ఆఖరికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని పోలీసు కూడా పిలిపించుకొని శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.